హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయ పప్పు. ఈ ఉసిరికాయ పప్పుకి ఏమేం కావాలో చూసేద్దామా మరి. పెద్ద ఉసిరికాయలు 5, కందిపప్పు అరకప్పు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, 1 టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 8 పచ్చిమిరపకాయలు సీలికలుగా చేసుకున్నవి, తాలింపు కోసం 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 6 ఎల్లుల్లి రేకులు కచ్చపచ్చ దంచుకున్నవి, 2 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర గుప్పెడు, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్. ఈ ఉసిరికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని గిన్నెలో ఉసిరికాయలు వేసి ఉసిరికాయలు మునిగే వరకు వాటర్ వేసుకుని మూత పెట్టి ఉసిరికాయలు కొద్దిగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఉసిరికాయలు ఇలా ఉడికిన తర్వాత ఈ ఉసిరికాయలు ఒక బౌల్లోకి తీసుకొని నీళ్ళని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 1/2 కప్పు పప్పు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత 1/2 కప్పు పప్పుకి కప్పున్నర వాటర్ వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 6 విజిల్లు వేయించుకోవాలి. కుక్కర్ స్టీమ్ వచ్చాక మూత తీసి గరిటెతో ఈ పప్పును కొద్దిగా ఇలా మెదుపుకోవాలి. ఇప్పుడు చల్లారిన ఉసిరికాయలు గింజలు తీసేసి ఇలా మెత్తగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసి ఆవాలు చిట్పట్లాడే వరకు వేయించుకోవాలి. ఇలా ఆవాలు చిట్పట్లాడుతున్నప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి రెక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. వెల్లుల్లి రెక్కలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు వేసి వీటిని కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి ఒకసారి కలిపిన తర్వాత సాల్ట్ వేసి టమాటా ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత మనం ఉడికించి ఉంచుకున్న పప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఉసిరికాయలు ఉడికించిన వాటర్ కూడా వేసి లో ఫ్లేమ్లో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. పుల్ల పుల్లగా నోటికి ఎంతో రుచిగా ఉండి మన ఆరోగ్యానికి మేలు చేసే ఉసిరికాయ పప్పు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.